శ్రీ స్వర్ణ రాజహనుమంతరావు గారు శ్రీమద్ రామాయణంలో ఆంధ్రాయణ అనే ఆంధ్ర జనపద రామాయణం ఇవాళ నుంచి మొదలు పెడుతున్నాం. విద్యనే సుమారుగా 10-15 రోజుల క్రితం ఆయన చనిపోయారు, స్వర్ణరాజ హనుమంతరావు గారు. ఆయన్ని మా ఉయ్యూరు సరస భారతికి తీసుకొచ్చి మా ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ పుస్తకం మీద ఆయన ఉపన్యాసాన్ని 1 గంట సేపు మేము ఏర్పాటు చేసి సత్కరించుకోం. ఆయనకు అప్పయ్య దీక్షితుడంటే వీరాభిం. అందుకని నాకు ఆయన పుస్తకాలు ఏవైనా ఆయన అడిగిన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయా అని నన్ను అడిగితే 1-2 సార్లు బెదవాళ్ళలోను హైదరాబాదులోను శ్రీపీఠం అని సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆ రచనలో నాకు దొరికాయి 1-2. ఆ 2 పుస్తకాలు కొని ఆయనకు తీసుకొస్తే మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళా. బందర్లో భాస్కరపురం అనేటువంటి చోట ఆయన ఉండేవారు. ఆ పక్కనే మా కృష్ణా జిల్లా ప్రధాన ఉపాధ్యాయుల సంఘ కార్యదర్శి అయినటువంటి కోసూరి ఆదినారాయణ గారు ఇల్లు, వాళ్ళ అబ్బాయి ఇల్లు కూడా అక్కడే ఉండేది. అక్కడే ఈ గురుసు కామేశ్వరరావు గారి ఇల్లు కూడా అక్కడే భాస్కరపురంలో. అలా 1-2 సార్లు వారి ఇంటికి కూడా వెళ్ళిన జ్ఞాపకం. వాళ్ళ అబ్బాయి నంబర్తో నాకు పరిచయం ఉంది. వారు ఈ మధ్య చనిపోయారు. నాకు ఈ పుస్తకాన్ని చూసి పెట్టడం దొరికితే ఎక్కడే నాకు ఈ పుస్తకం కావాలని శ్రీ త్వరగా కృష్ణ కుమార్ గారు నాకు మెసేజ్ లాగా పెట్టే. నేను దత్తాత్రేయ శర్మ గారిని అడిగా, అలాగే గురదాడ రాజరాజేశ్వరి గారిని అడిగా. ఆమెమో నా దగ్గర లేదని చెప్పారు. దత్తాత్రేయ శర్మ గారు నేను ప్రయత్నం చేస్తానన్నారు. నిన్న వచ్చింది నాకు ఆ పుస్తకం. ఎవరిచ్చారో తెలియదు, మా ఇంట్లో. సరే, దత్తాత్రేయ శర్మ గారి తెచ్చి ఉండాలని ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ పెట్టా. అది దీని గురించిన కథాంశం. రచయిత గారి గురించి. తల్లిదండ్రులు వెంకట రామలక్ష్మి నరసమ్మ, స్వర్ణ ఇంటి పేరు వాళ్ళది, స్వర్ణ మహాదేవై. మాకు ఉయ్యూరులో గీతా మందిరం ఉంది. అందులో పూజారి గారి పేరు స్వర్ణ నాగేశ్వరరావు. వీళ్ళిద్దరూ బంధువు. స్వస్థలం వానపాముల పెదపారుపూడి మండలం, కృష్ణా జిల్లా. విద్యాభ్యాసం గుడివాడలో SRR హై స్కూల్, ముందు వానపాముల హై స్కూలు, తర్వాత గుడివాడ కాలేజీలో చదివారు. ఈనాడు ANR కళాశాల అదని పేరు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి MA పట్టభద్రులై ధారాపాత్ర అని 1961లో వచన కవితా సంపుటి వెలువరించారు. అభినేత్రి. అడవి పగడాలు అవి కథా సంపుటాలై. పరాన్న భుక్కులు, జీవన సంధ్యలు, నేను కుంతిని కాన్ నాటికలు, నటీరు పూజ, రవికిరణాలు, రవీంద్రుడి రచనకు అనువాదాలు, ఆకాశవాణి సాహితీ ప్రసంగాలు లెక్కలేనని నేను విన్నాను చాలా. సూక్తి సుధా, ఇంకా అముద్రిత రచనలు ఉన్నాయి. నాట్యావధానం చేశారు. అది శత సంఖ్య 100 పైన నాట్యావధానం చేశారు. మనకు ఆయన ఎవరో ఒక ఆయన ఉండేవాడు, నేత్రావధానం చేసిన ఆయన తర్వాత పురస్కారం బందరు పొర ప్రముఖుల చేతి 1984 నాట్యావధాన సరస్వతి బిరుదు పొందారు. నార్ల వెంకటేశ్వరరావు గారి అవార్డు 2004లో పొందారు. అలాగే సోదరి గంగా భాగీరథురాలు కొత్తూరి కామేశ్వరం, ఆమె మిగిలి ఉన్నారనుకుంటా. సోదరుడు కీర్తిశేషుడు రామసంగమేశ్వరరావు, ఆయన చనిపోయారు. అలాగే వెంకటప్పయ్య దీక్షితులు, అప్పయ్య దీక్షితులుంటే చెప్పే కానీ శ్రీమతి ప్రభాత లక్ష్మి. అలాగే కుటుంబం కుమార్తె భార్య లక్ష్మీ సులోచన, కుమార్తె శ్రీ సరళా మహాదేవి, అల్లుడు డాక్టర్ మేడూరి సత్యనారాయణ మూర్తి, మనుమరాండ్రు హరిప్రియ, సాయిశ్రీ, లలిత, శ్రీ మాధురి, శివప్రియ. కొడుకు లక్ష్మీ నృసింహ మహదేవ శ్రీనివాసమూర్తి.
రెండవ కుమారుడు దుర్గాప్రసాద శ్రీకృష్ణ దత్తు, కోడలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవత్ దీపిక, ద్వితీయ కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవత్ పద్మనంది, అల్లుడు రావినూతల సత్యనారాయణ, మనవడు సాయి కమలశ్రీ, మనవడు ఇంకొక మనవడు మణిసాయి. అన్న స్వర్ణరాజ హనుమంతరావు గారు ఇలా ఉంటారు, కొంచెం నల్లగా బారుగా ఉంటారు. ఈ పుస్తకానికి ప్రసాదరాయ కులపతి గారిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కుత్తాళం పీఠాధిపతి, సిద్ధేశ్వరి పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఆశీర్వచనాలు పలికారు. శ్రీరాముడితో ఆంధ్రదేశ చరిత్ర పెనవేసుకొని ఉంది. రంగనాథ రామాయణం నుండి ఇటీవల విశ్వనాథ రామాయణం వరకు ఎన్నో రామాత్మక గ్రంథాలు తెలుగులో వచ్చాయి. రచయితలైన ప్రతివాడు తన జీవితంలో రాముడి గురించి రాయకపోతే ఆ జీవితం రచన పరిపూర్ణం కాదనే ఒక విశ్వాసము ఈ దేశంలో పురాతన కాలం నుండి అది ఉంది. ఇక ఈ గ్రంథరచయిత శ్రీ స్వర్ణ రాజహనుమంతరావు ఎన్నుకొన్న పద్ధతి చాలా విలక్షణం. ఆంధ్రావనిలో సీతారామ లక్ష్మణుడు ఎక్కడెక్కడ అడుగు పెట్టారు, ఎక్కడ సంచరించారు, ఆ ప్రదేశాలన్నిటినీ ఒక అనుక్రమణికగా కూర్చి ఆయా సవిశేషాలన్నిటినీ చక్కగా విశ్లేషించారు. ఆ స్థలాలను రచయిత రెండు భాగాలుగా విభజించి రావణ వధకు పూర్వం చూసిన ప్రదేశాలు, రావణ వధ తర్వాత చూసిన ప్రదేశం, కథా గమనాన్ని బట్టి ఈ విభాగం చెయ్యడానికి హేతుబద్ధమైన మార్గమే అనుసరించారు. ఏ ఏ ప్రదేశాలను ఎప్పుడు రాముడు చూడటం జరిగింది ఆ వివరాలు గ్రంథంలో చదివి, అంటే ఈ పుస్తకం చదువు తెలుసుకో, వాటిని వివరించి ఒక విషయ సూచిగా ఇవ్వటం నా పనేం కాదు. ఇన్ని విషయాలు సేకరించడానికి బహు గ్రంథ పరిశీలన చేసి కొన్ని స్వయంగా వెళ్ళి సందర్శించి ఎలాగైతేనే ఒక అద్భుత గ్రంథాన్ని తెలుగువారికి అందించారు హనుమంతరావు. సీతను వెతకటానికి ఆనాడు హనుమంతుడెంత కష్టపడ్డాడు. ఈ విషయ సేకరణ ఈ హనుమంతరావు గారు కూడా అంతే కష్టపడ్డారంటే అతిశయోక్తి కాదు. అందువల్ల ప్రత్యేకమైన అభిమానపూర్వకమైన ఆశీస్సులు ఇస్తున్నాం. ఈ గ్రంథం సరిగ్గా నేను అయోధ్యకు బయలుదేరబోతుండగా వచ్చి చదివిన వెంటనే యాత్రకు వెళ్ళటం వల్ల ఆ ఆశీస్సులు పంపలేకపోయి అక్కడ రామ జన్మభూమిలో పరిస్థితులు చూశాక హిందూ జాతి ఎంత అవమానానికి గురి అవుతోందో కళ్ళకు కట్టినట్టుగా నాకు అర్థమయ్యింది. దిక్కు మొక్కు లేని రామ జన్మభూమి, సరిగా పూజకు నోచుకోని రాము, నిత్యార్చనలులే పాడుపడిపోయిన దేవాలయ రక్షణ పేరు ₹1,00,00,000 సైన్యం కోసం ఖర్చు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం అక్కడ ఇబ్బంది కలిగిస్తోంది హిందువులకు. వీళ్ళ రామ పూజ చెయ్యకుండా నిరోధించడానికే అక్కడి సైనికుల కాపు. ఈ దారుణ పరిస్థితి ఎప్పటికి తొలగుతుందో, సీతాదేవి పూజించిన దేవకాళీ మందిరాలు యజ్ఞం చెయ్యడం కొంత సంతృప్తినిచ్చింది, అది వేరే విషయం. అక్కడి నుంచి వచ్చాక ఈరోజు రచయిత స్వయంగా రావటం వల్ల దీవెనలు వ్రద్దామని మొదలు పెడుతుండగా ఒక దినపత్రిక సంపాదకీయంలో శ్రీలంకలో సీతారాముడు సంచరించిన చాలా చోట్ల చూడటానికి ఆ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినట్టు చదివి ఆనందించి, రావణుడు సీతను ఉంచిన చోటు, రావణుని చంపిన తరువాత రాముడు సంచరించిన చోటు పట్టిక ఇచ్చారు అందులో. అలాగే బంధార వేళ ఎల్ల, సీతా ఎలియో, క్యాండీ,
కురునేగాల వార్యాపూల అనురాధపుర వెలిగామ ధీరంగువేళ మొదలైన ప్రదేశాలు సీతారాముల చరిత్ర కథా నిలయ. నేను శ్రీలంకలో యజ్ఞం చేయించడానికి వెళ్ళిన వీటిలో కొన్ని దర్శించడం జరిగింది. ఈ విధంగా రాముడి సంస్మరణతో ఈ నెలంతా పవిత్రీకృతమైందని భావిస్తాం. ఏదైనా మంచి ఏ రచన చేసిన తెలుగువాడు అపూర్వ సేవ చేసిన రచయిత ఆశీర్వదిస్తూ శ్రీరామచంద్రుడు వారికి అభీష్ట సిద్ధిని ప్రసాదించాలని భావిస్తున్న నారాయణ స్మరణతో సిద్ధేశ్వరానంద భారతీ స్వామి 23/4/2006. ఇది కూడా ఏప్రిల్ నెల మనం 2వ తారీఖులో ఉన్నాం. అంటే 20 ఏళ్ళ తర్వాత ఇక రచయితగా ప్రాంఛన్ శ్రీమద్ రామాయణంలో ఆంధ్రాయణం అనే గ్రంథాన్ని రూపొందించడం కేవలం పరమేశ్వర దివ్యానుగ్రహంగా నేను భావిస్తాను. ఆగస్టు 2000 పుష్కరాల సందర్భంగా గోదావరిలో స్నానాన్ని కొవ్వూరు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు శ్రీరాముడు ఎందుకో నాకు ఈ ఆలోచన కలిగించాడు. ఆ స్ఫూర్తితో ఈ ప్రయత్నాన్ని కొనసాగించి మానవుడిగా జన్మిస్తే భగవంతుడై కష్టాలు అనుభవించక తప్పదు కామో. అగస్త్యుని సూచనపై సీతారాముడు ఆంధ్రదేశంలో గోదావరి పరిసర ప్రాంతమైన భద్రాచల సమీపానికి వచ్చి పంచవటిలో పర్ణశాల నిర్మించుకున్నాడు. ఒక 3 సంవత్సరాలు అక్కడ కాలం గడిపారు. అయితే అన్ని రోజులు ఎక్కడే ఉన్నారా అంటే పర్ణశాల కేంద్ర స్థానంగా పెట్టుకొని వాడు చాలా ప్రదేశాలు నడిచినట్టు కనపడతారు. దారి డొంక లేని ఆ రోజుల్లో కొన్ని చోట్ల తాగేందుకు నీళ్లు కూడా అందుబాటులో లేని ప్రదేశాలలో జనపదాలు అంతగా ఏర్పడని ప్రాంతాలలో కేవలం గుళ్ళబాటలు ఎలా ప్రయాణించారో ఊహించలేము. సీతారాములు ఈ దారి వెంట వెళ్ళారు. సీతారాములు ఈ ఊళ్ళో కొన్నాడున్నారు. సీతారాములు ఈ గట్టు మీద కూర్చున్నారు, ఈ చెట్టు నీడను కూర్చున్నారు అని చెప్పుకునే ప్రదేశాలు ఎన్నో కనిపిస్తాయి మనకు. అయితే ఏ ప్రాంతపు కథ ఆ ప్రాంతంలోనే వినిపిస్తాం. ఈ తెలుగు భూమిని చేరువుగా చూస్తున్న మనకు శ్రీరామ పాదాల స్పర్శానుభూతి కలుగు. వారి పాదముద్ర మనకు ఈనాడు కనిపించు, కానీ పవిత్రమైన సందర్శన స్ఫూర్తి కలుగు. అలాంటి చోట్లకు వెళితే మనకు తనువు పులకిస్తూ మనసు ఆనంద పారవశ్యం చెందుతుంది. మానవ రూపంలో అవతరించిన భగవద్రూపుడు శ్రీరాము నీతి నియమాల సంప్రదాయాన్ని కట్టుబడి నిలిచిన వాడై భారతీయ ధర్మం అందరికీ అనుసరణీయమని నోటితో చెప్పకుండా ఆచరించి చూపినవాడు ఆయన. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినవాడు. సమష్టి కుటుంబం ధర్మం దాంపత్య ధర్మం ఎలా పాటించాలో చెప్పడం కాక చేసి చూపించినవాడు. ఆ పురుషోత్తముడి ఆంధ్రదేశంలో గల సంబంధం నా మనస్సుపై ఏదో చెరగని ముద్ర వేసి ఆ విధంగా ఏదో దివ్య స్ఫూర్తి నన్ను ఈ రచన పురికొల్పి శ్రీరాముణ్ణి ఆరాధించిన వాళ్ళెందరూ ఆంధ్రభూమి మీద ఆయన పాదముద్రను మాత్రమే కాదు, ఆయన దివ్య వ్యక్తిత్వపు ముద్రగా ఎందరో ఆంధ్రుల పైన పడి చెదిరిపోకుండా నిలబడి ఆయన దివ్య వ్యక్తిత్వ మనల్ని తన్మయుల్ని చేస్తారు. రామరసామృత వాహిని అనాలు తెలియదు, అది భక్తనాలు. రామరసామృత వాహిని అనాలు మన గుండెల నిండుగా ఉంటూనే. ఆంధ్రదేశంలో అనేక జనపదాలలో అనేక జనపదాల వెంబడి ఉన్న ఆయన పవిత్ర చరిత్ర రామ ఆయన అంటే ప్రయాణం చరిత్రగానే వినిపిస్తూనే విశ్వనాథ సత్యనారాయణ గారి
అబ్బాయి కృష్ణదేవరాయ ఆయన అమెరికాలో ఉంటూ సీతాయనం అని రామాయణం మీద రాశారు. అది వచనమే, నేను చదివా, అక్కడ ఉన్నప్పుడు చదివా. దానికి మనం అందరం కలిసి దర్శించి శ్రవణానందంగా విని ఆనందిద్దామన్న సంకల్పంతో ఈ సందర్శనం మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. సీతారాములు నడయాడి ఈ తెలుగు నేల మీద విశేషాలు, వారి పూర్వాపరాలు నాకు చేతనైన విధంగా నాకు అందిన సమాచారం ఆధారంగా చేసుకొని నా కళ్ళకు కాక నా ఆత్మకు ఆయన సందర్శన భాగం ఎంతవరకు కలిగిందో అంతవరకు అక్షరబద్ధం చేసి గ్రంథంగా రూపొందించి మీ ముందు ఉంచుతాను. అవకాశం ఉన్నవారు ఈ గ్రంథాన్ని ఒకసారి చదవండి. ఈ రచన మీ మనసుకు సంతోషం కలిగించితే నేను ధన్యత నొందినట్టు భావిస్తా. ఎందరో మహానుభావులు ఈ నా ప్రయత్నాన్ని విని ప్రసంగంగా చేయించి విని ఆనందించిన సన్నివేశాలు నాకు సంతృప్తినిచ్చాయి. ఈ స్ఫూర్తితోనే ఈ గ్రంథం ముద్రణకు పూనుకొని గ్రంథం వెలువడడం ఎందరో సహాయ సహకారాలున్నాయి. వారందరికీ నా ధన్యవాదాలు సమర్పించుకుంటూ 2006లోనే ఈ గ్రంథాన్ని ప్రచురించాలని కుత్తాళం పీఠాధిపతుల ఆశీస్సులు అర్థించారు. జగద్గురు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి ఆశీర్వాద శ్రీముఖాన్ని అందించి అయితే గ్రంథం ముద్రణ కొంతకాలం ఆలస్యమై వారి ఆశీస్సులకు నా నమస్కారాలు తెలుపుతారు. శ్రీరాముడు దర్శించిన ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నింటినీ నేను సంగ్రహ పత్రికగా చెప్పలేదు. నా ప్రయత్నం మాత్రం నేను చేశాను. ఆ ప్రయత్న ఫలితాన్ని మీకందరికీ అన్ని ఆనందాన్ని కూడా మీ అందరితో పాటు కలిసి పంచుకోవాలని తప్పనతో ఈ సాక్షర సంగ్రహ గ్రంథ రూపమై ఒక ఆకారం కల్పించారు. విద్యన్మణులు ఇందులో తప్పులుంటే మన్నించండి. చెప్పదలిసిన విషయాలున్నాయనిపిస్తే పాఠక పండిత మహాశయులు నాకు అందచేయరు. సహృదయ పాఠక ఆంధ్ర పాఠక లోకాన్ని నమస్కరిస్తూ సీతారాముడు మన మనస్సులో కొలువుదే నిరంతరం నిలిచి కొందురుగా అని ఆకాంక్షిస్తూ ముందు మాటలు ముగిస్తున్న భవదీయుడు గ్రంథకర్త వర్ణ రాజహనుమంతాలు. నాకు తెలియక మొదట్లో స్వర్ణరాజ ఒకటే పేరు, హనుమంతరావు అనుకో. తర్వాత అతని స్వర్ణ అనేది ఇంటి పేరు, రాజ హనుమంతరావు అసలు. శ్రీమద్ రామాయణంలో ఆంధ్రాయణం అనే ఆంధ్ర జనపద రామాయణం అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక యుగంలో పురాణ పురుషుల గురించి తెలుసుకోవాలా, ఆ అవసరం ఉందా అనే ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరకటం కొంత కష్టం. కానీ కొంచెం నెమ్మదిగా ఆలోచిస్తే ఒక మహోన్నత పురుషుని గురించి తెలుసుకోవడం ఒక విధంగా సత్యాన్వేషణే. పురాణాల్లో ఈ ప్రసంగాన్ని కొవ్వూరుకు చెందిన మహాసంస్కృత విద్వాంసులు వారిని జీవితాన్ని గురించి నాకు గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు ఇస్తే, ఆయన పండిత సభలో ఆయన ఆ పుస్తకాన్ని నాకు ఇస్తే వారి గురించి కూడా గీర్వాణ కవుల కవిత గీర్వాణంలో రాశారు. వారే యమంది రామారావు గారు. మంచి వాత్సల్యం గలవారు. నా మీద పరిపూర్ణమైన ఆనందం అభిరుచి నాపైన ఆశీస్సులు కురిపించేటువంటి రామారావు గారు చూస్తున్నాను నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. అలాంటి వాటిలో ఆంధ్రదేశానికి సంబంధించిన వాటి మనం అక్షరాల గవాక్షాలు అంటే కిటికీల ద్వారా వీలైనంత వరకు చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇవి శ్రీమద్ రామాయణంలో రాసిపెట్టాయా అంటే సమాధానం పూర్తిగా రాదు అంటున్నారు. అసలు రామాయణం అంటే ఏమిటి? అదేమి శృంగార కావ్యంగా అదేమి చెబుతోంది? శ్రీరామ అయనాన్ని గురించి చెబుతుంది. అంటే రామాయణం అనే పేరుతో ఆయనం అంటే అయనం అంటే గమనం, ప్రయాణం, నడిచే విధం, తోవ, మార్గం, స్థానం అని నిఘంటుకార్థం. మనం ఉత్తరాయణం దక్షిణాయనం అంటూ వెళ్ళి అది సూర్యుడి ఉత్తర దక్షిణ గమనం
కనుక వెనక ఖగోళ శాస్త్రం కూడా. ఇది ఆయన నడకను గురించి శాస్త్రీయంగా వివరించే పుస్తకం. రామాయణం వాల్మీకి ఆ గ్రంథానికి ఆ పేరు ఎందుకు పెట్టాడంటే శ్రీరామ ఆయన విశేషాలన్నిటినీ తెలిపేది కనుక రామాయణమని పేరు పెట్టాడని అనుకోవాలి. శ్రీరాముడి గమనం, రాముడి యొక్క మార్గ విశేషాల గురించి, ఆయన నిలిచిన స్థానాల గురించి, ఆయన నడకది అంటే జీవన విధానం, శైలి మొదలైనవి చెప్పడమే వాల్మీకి ఉద్దేశ్యం అనుకోవాలి. ఇప్పటికీ శ్రీరామ పరిపాలనా కాలం జరిగి యుగాలెన్నో గడిచి 1,49,107 సంవత్సరాలు గడిచి ఏది రాముడి పరిపాలన అయిపోయి 1,81,49,107 సంవత్సరాలు గడిచింది. ఇది ఒక లెక్క. ఇప్పుడు జరుగుతుంది కాలగణనలో 6 మనువుల తరువాత 7వ మనువైన వైవస్వత మన్వంతరక కలియుగం ప్రారంభమై ఇప్పటి 5,108 సంవత్సరాలు ఈ పుస్తకం. అసలు ప్రపంచం పుట్టి 1370 కోట్ల సంవత్సరాలు గడిచిందని శాస్త్రజ్ఞులు అంటారు. కాదు 10 కోట్ల సంవత్సరాలు అనే వాదన కూడా ఉంది. కానీ భారతీయులు సృష్టి ప్రారంభమై 195,58,85,108 సంవత్సరాలైన ఖగోళ శాస్త్రాధారంగా లెక్కలు ఖచ్చితంగా చెప్పు. ఈనాటి భారతీయ పంచాంగాలలో ఈ లెక్క మనం చూస్తూనే ఉంటాం. ఆ లెక్కలో పోలిస్తే 1,81,00,000 సంవత్సరాల నాటి రామాయణం జరిగి ఉంటుంది అనుకోవటంలో ఆశ్చర్యమేంది. అయితే ఆనాటి గుర్తులు ఇంకా నిలిచి ఉన్నాయంటేనే ఆశ్చర్యంగా కొందరు నమ్మలేం అని అనుకోవాలి. అయినా వాటిని తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. ఈ రూపొందిస్తున్న రచనలు ఆ ప్రయత్నం ఎంతవరకు అంటే శ్రీరాముని ఆంధ్రాయణం వరకు మాత్రమే ఈ ప్రయత్న ముఖ్య ఉద్దేశం. ఆంధ్రదేశం అడుగడుగున శ్రీరామ పాదాంకితమైన దేశం. విశ్వనాథ సత్యనారాయణ గారి ముఖ్య శిష్యుడు శివ మత ఆయన పేరు గబుకు వస్తుంది. ఆయన తన అనుభవాల గురించి ఒక పుస్తకం రాశారు. అందులో ఆంధ్రదేశంలో రామాయణం మీద ఆయన రాశారు. శరభయ్య, నల్లంపల్లి శరభయ్య దేశికుడు కూడా అంటారు. ఆయన రాజమండ్రిలో సంస్కృత్ తెలుగు లెక్చరరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా ప్రిన్సిపల్ కూడా చేశాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు. నాకు అక్కిరాజు రమాపతి గారు ఎవరో ఎక్కడితో దొరికింది ఆ పుస్తకం. నేను అది లైవ్ చేశా. ఆ పుస్తకంలో ఆయన అంటారు రాముడు పుట్టింది ఎక్కడో ఉత్తరాది దేశం అయోధ్య. కానీ అక్కడ ఎవడు రామనవమి పెద్దగా ఉత్సాహంగా జరపరు. అసలు సీతారామ కళ్యాణమే చేయి. మన ఆంధ్రదేశంలో రాముడు కొన్నేళ్ళు ఇక్కడ నిలబడు. అక్కడికి మళ్ళా వెళ్ళాడు, రాజ్యపాలన చేశాడు, కొడుకులకి రాజ్యాన్ని. కానీ అక్కడ ఆయన ఆ కళ్యాణం గురించి ఎవడు పెట్టి. కానీ ఇది ఆయన ఆంధ్రదేశంలో భద్రాద్రి సమీపం ఉండటం వల్ల అక్కడ గుడి కట్టి అక్కడ నిత్య కళ్యాణం చేయడం, అలాగే శ్రీరామనవమి అద్భుతమైన సీతారామ కళ్యాణాన్ని చేయడం, అది ఆంధ్రులకు గుడి. ఆ కళ్యాణం ఊరూర ప్రతి రమాలయంలో కృష్ణాలయంలో జరపడం ఆంధ్రుడు చేసుకున్న గొప్ప అదృష్టం అని ఈ మాట ఎవరన్నారు చెప్పారు. ఆయన శరభయ్య మల్లంపల్లి శరభయ్య గారు. అది నాకు బాగా జ్ఞాపకం. కట్టే కొట్టే తెచ్చే అని రామాయణం మొత్తాన్ని 3 ముక్కల్లో చెప్పయ్యారు. కానీ వాల్మీకి
1,00,000 శ్లోక గ్రంథం రాశారు. కానీ అది మనకు పూర్తిగా లభ్యం కాదు. ఇప్పుడు దొరికింది 24,000 శ్లోకాలు గ్రంథం మాత్రం. నేను కూడా లైవ్లో పొద్దున పూట ఈ 24,000 శ్రీమద్ రామాయణాన్ని లైవ్లో చేస్తున్నా. ఇప్పుడు సుందరకాండలో 18వ సర్గలో ఉన్న దీనికి ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా వ్యాఖ్యానాన్ని చేస్తున్నా. కనుక నా అదృష్టం కూడా మొత్తం రామాయణాన్ని చెయ్యగలుగుతానేమో. ఆ ప్రయత్నం నేను ఎంతవరకు చెప్తున్నాను. కనుక కానీ అలాంటి కథ ఒకటే కదా. మరి ఎందుకు ఇంతమంది వ్రాశారు? జగదభిరాముడి మీద ఉన్న అభిమానం. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చు. విశ్వనాథ వారు చిన్నతనంలో ఏవో పద్యాలు రాస్తుండే. తండ్రి శోభనాద్రి గారు అన్నమాట గుర్తుంచుకో. వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి వనిపించుకో అని కుమారుడికి హితవు చెప్పారు. ఏదురా అనేక రాస్తావు, చెత్త ఎందుకురా? నీ పుట్టుకకి సార్థకత కావాలంటే రామకథ రాయరా, రామాయణం రాయరా. నువ్వు ఎలా అనుకుంటే ఏం ఊహించావు? మిగతా వాళ్ళు రాశారుగా, నేనెందుకు రాయాలను? నీ అనుభవం నీ అనుభవం అందులో గుర్తించని ఆయన హితవు చెప్తే కల్పవృక్షం రాసిన మహానుభావుడు. అందుకని తలచిన రామునే తలచెద నా భక్తి రచనలు నావి కాన అని చెబుతూ తాను కూడా రామాయణం రాసి కల్పవృక్షం అనే పేరు. ఈ విధంగా ఎందరో రామాయణం రాశారు. కంచర్ల గోపన్ రామదాస కీర్తనలు రాశారు. అలాగే కాలాకాలం క్రితమే అన్నమాచార్యుడు జోచ్యుతానంద జోజోముఖ లాలి పరమానంద రామగోవింద్ అని రాముడు తెలుగు పాపణ్ణి చేసి జ్వాలలాటించారు. త్యాగరాజస్వామి రామనామాంకితంగా 24,000 కీర్తనలు. అందరిలో రాముణ్ణి అన్ని దేవుళ్లలోనూ చూశారు, అన్ని దేవాలయాల్లోనూ చూశారు. అది ఆయన గొప్ప. అలాగే పువ్వాడ శ్రీరాములు వంటి వాళ్ళు ఎందరో శ్రీరాముణ్ణి కీర్తించారు. పువ్వాడ శ్రీరాములు గారు జ్వాలపాటలు పాడు, దాశరథి కరుణాపయోనిధి అంటూ ఎన్నో శతకాలు కూడా రామదాసు రాసినవి. ఆ విధంగా ఆంధ్రదేశం మీద తెలుగు ప్రజల మీద శ్రీరాముడి ముద్ర శర్రగ్గని ముద్ర. తెలుగు పలుకుబడులు రామసత్ ఆంధ్రుల హృదయాల మీద శ్రీరాముడు ఎంత గట్టి ముద్ర వేశాడు నిత్యం మనం మాట్లాడుకునే మాటల్లోనే తెలుసు. ఏదైనా కష్టం కలిగితే అయ్యయ్యో రామ అనుకోండి. అలాగే ఎంత కష్టమో ఏదైనా జరగరాంది జరిగితే రామ ఎంత పని జరిగిందిరా అంట. అన్నమో రామచంద్ర అని కోట్లాది మంది ఏడుస్తుంటే అంటూ ఉన్నారు. ఈ విషయంలోనే ఒకసారి పార్లమెంటులో జగ్జీవన్ రావు గారు ఆహార శాఖ మంత్రిగా, అప్పుడు ఆహారం అంటే రేషన్ సరిగా అందట్లేదు ఎవరికి. ఆ విషయాన్ని చమత్కారంగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు పెద్ద పార్లమెంట్ మెంబర్ అయిన వాజ్పేయి గారు, తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యారు, అంతకుముందు విదేశాంగ మంత్రి. ఆయన స్వామి నీ పరిపాలన ఎలా ఉందంటే రాజ్యంలో జీవన్కి రామ్ లాగా బతకడం కష్టం రామా అన్నట్టుగా ఉంది. ఎవరికి ఆహార సరఫరా సరిగ్గా లేదని చమత్కరిస్తే కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయని పేపర్లో చదవుతాం. ఇంతవరకు కాగితం మీద శ్రీరామ పెట్టలేదంటుంటాడు ఎవడు, అంటే మొదలు పెట్టలేదు రాయటం అని. రామ అంటే బూతు అన్నట్టుగా మారిందని కొత్తగా వచ్చిన అర్థం. నువ్వు శ్రీరామచంద్రుడు అనుకున్నా, అలాంటి వాడివా నువ్వు అని ఎవడైనా చెడు నడతతో ఉంటే అలా ఏదో రామరాజ్యం వస్తుంది సంబడి పడిపోయా. తర్వాత మనకి ఈ పాలన అని కాంగ్రెస్ పాలన మీద వచ్చిన కొత్తలోనే విమర్శల వెల్లువెత్తాయి. ఇది లక్ష్మణ రేఖ, దీన్ని దాటద్దని. ఒక లక్ష్మణ రేఖ అంటే అది మంచికి చెడుకు అదే దాటి బయటకు వచ్చావా మసి అయిపోతావు. హలో లక్ష్మణ, హలో కాదు ఇది, ఆ హలో అయిపోయిన తర్వాత
హలో లక్ష్మణ అంటే బాధపడుతూ ఏడుస్తూ ఉండేవాడు. స్వర్ణ సీతను కానునే మాట్లాడకుండా మౌనంగా వహించటాన్ని అని తనకు తాను సొంత అభిప్రాయాలున్నాయని ఇవాళ స్త్రీలు ఇల్లాళ్ళు అంటూ అబ్బా ఎంత బాగుంటాడు రామ చక్కనోడని కనుక చక్కదానికి రామ కూడా రామ చక్కనోడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. నా జోలికి వస్తే రామ బంధువు జటాయువనర్థం లాగా పొడుచుకు తింటా అని జాగ్రత్త పరిచే హెచ్చరిక కూడా చిన్ని నా పొట్టకు శ్రీరామ అంటే ఎవరికి వాళ్ళే తన గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళకి ఈ సామెత. ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, జగమంతా రామమయం. ఇంత అద్భుతమైన కీర్తనని రామదాస్ సినిమాలో రాఘవేంద్రరావు గారు అద్భుతంగా మనకు కళ్ళకు దృశ్య రూపంగా చూపి అది చూస్తే ఎంతో ఆనందిస్తాము. సీతమ్మ మాయం శ్రీరాముడు మాకు అని నిర్దుష్టంగా చెప్పాడు చాగ. నిజంగా వాళ్ళ అమ్మ పేరు సీతమ్మే, చాగయ్య తండ్రి పేరు కూడా త్యాగరాజు. వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడి యాగ సంరక్షణార్థం రామలక్ష్మణ్ వెంట తీసుకొని వెళుతూ మార్గమధ్యంలో రాత్రివేళ నిర్జించిన రాముణ్ణి మేల్కొలుపుతూ విశ్వామిత్రుడు చెప్పిన సుప్రభాత శ్లోకాలతోనే వెంకటేశ్వర సుప్రభాతం ఏర్పడింది. దాన్ని అయ్యంగార ఎవరో ఆయన కౌసల్య సుప్రజారామ కనుక ఆ శ్లోకాలు ఎందుకు వెంకటేశ్వర స్వామి అనుసంధింపబడ్డాయో తెలియదు. కానీ ఈ శ్లోకాల్లోనే సుప్రభాత సేవ జరగడం అనుసృతంగా పూర్వం ప్రతి ఇంట్లో మోగుతూ ఉండేవి. సీతమ్మ వారి జడగంటపు అని చూస్తూ అడవుల్లో దొరికిన పూలు పెట్టుకొని వాటికి సీతమ్మ కల్పించిన గౌరవమైన పేరుట. ఆ పేరుతోనే ఈనాటికి కూడా పుణ్య స్త్రీలు దొడ్లల్లో పెంచుకొని తలల్లో పెట్టుకుంటారట. అలాంటివే సీతమ్మ వారి పుస్తల పేరుతో పిలువబడుతున్నవి కూడా. ఇవి ఒడిస్సా రాష్ట్రంలో జయపూర్ దగ్గర చిత్తాలమ్మ వారి గుడి ప్రాంతంలో కనిపిస్తాయంటున్నారు స్వర్ణవారు. చిత్తాలమ్మ అంటే వేరెవరో కాదు, సీత మారు పేరు సీత. ఆ ప్రాంతపు వారి మాటల్లో ఆమె చిత్తాలమ్మ అయింది, సీత చిత్త అయింది. ఇంతేకాదు సీతారాముడు ఆంధ్రదేశపు ప్రకృతిలో జనజీవనంలో ఎంతగా కలిసిపోయారో కలిసిపోయారంటే పక్షులు అల్ప ప్రాణులపై కూడా వారి ముద్ర భద్రంగా. అల్ప ప్రాణులలో 2-3 చిలకలు, అవి వడ్ల చిలుకలు, సీతాకోక చిలుకలు, రామ చిలక. సీతమ్మ వారు కట్టుకున్న చీరలో డిజైన్ లాగా వన్నెలు చిమ్ముతూ ఉండే ఒక అల్ప ప్రాణి రూపురేఖల్ని చూసి ఆంధ్రుడు దాని సీతాకోక చిలక అని పేరు పెట్టి, అంటే సీతమ్మ ఆనాడు కట్టుకున్న చీరకున్న రంగురంగుల రూపు ఆ అల్ప ప్రాణి రెక్కలకి ఉండటంతో ఈనాటికి ఆ పేరే స్థిరంగా నిలబడి. అలాగే ఒక పక్షి రామచిలుక అయ్యింది. ఎర్రటి ముక్కుతో ఆకుపచ్చ రంగులో పొడిగా అప్పుడే బుడి మాటలు వస్తున్న పిల్లల మాటల్లాగా ధ్వని చేస్తూ ఉండే ఆ పక్షి రాముడి పేరు మీద రామచిలుకై ఎంచక్కా చిలుక పలుకులు పలుకుతోందో లేక పలుకుతున్నాడు చూడు అని పిల్లల గొంతు ఆ చిలక గొంతు ఉపమానమై నిలిచే స్థాయికి వచ్చింది ఆ రామచి. అంతేకాదు ఆ రామచిలక జోస్యం కూడా చెబుతాం. మానవ సమాజంలో ఎన్నో పళ్ళు తింటూ ఉంటాం. ఆ పండ్ల చెట్లకు ప్రతి దానికి ఏదో పేరుండాలిగా. అలాగే ఆంధ్రజనులు 2 పళ్ళకు సీతారాముల పేర్లు పెట్టుకొని అవి సీతాఫలాలు, రామాఫలాలు
అరుదుగా దొరుకుతాయి. సీతాఫలాలు ఎక్కడ పడితే అక్కడ మాకు రామా ఫలాలు మొదటిసారి మేము చూసింది అవనిగడ్డ, కృష్ణా జిల్లా అవనిగడ్డకి దగ్గరలో ఒక ఊరుంది. దాని పేరు మళ్ళీ గబుక్కుని ఆ ఊరిలో అపర గాంధీ గారు ఒక ఆయన పేరు మండల రామారావు. ఆయన గాంధీ గారి శిష్యుడు. గాంధీ గారిని 85 జతల ఎడ్లతో ఊరేగించినటువంటి ఆ ఊళ్ళో ఆయన పుట్టాడు. గాంధీ గారి అడుగుదారులలోనే నడిచాడు. కాఫీ, టీ, ఈగరట్టి ఇటువంటివి ఏమీ లేదు. ఉద్యోగం చేశారు. భార్య పిల్లలతో అక్కడే ఉంటారు. నేను 2-3 సార్లు వారిని దర్శించడం కూడా వాళ్ళ దొడ్లో రామా ఫలాలు ఉంటే నాకు మా శ్రీమతి మేమిద్దరు వెళ్ళాం. మా పక్కనుండే మా అమ్మగారు కూడా ఆవిడ వచ్చింది మాకు ఆ ఫలాలు అందించారు. అది మొదటిసారి చూడండి. కనుక దివిసీమ గాంధీ అంటారు నేను. అయితే అంత పేరున్నట్టు వాడు ఆ గాంధీ తర్వాత గాంధీ లాంటి ఆ తెల్లటి ఆ వస్త్రాలే ఖాదీ వస్త్రాలే ధరిస్తారు. ఆయన్ని అక్కడ పట్టించుకున్న వాళ్ళే. ఆయన చనిపోతే పలకరించిన వాళ్ళు, శిలా విగ్రహాలు పెట్టిన వాళ్ళే. కనీసం పేపర్లో నేనే రాసా ఆయన గురించి, ఎవరు రాదు. ఈ విషయం కూడా రాసేవాళ్ళు అందులో. సీతాఫలాలు ఎంత ఎక్కువ ఇష్టపడతారో మనందరికీ. అచ్చంగా సీతాఫలాల మేరు ఒక మార్కెట్ కూడా ఉంది. సీతాఫల మండి సికింద్రాబాద్. సీతారాముడు అరణ్యవాసంలో ఉన్న వాళ్ళ ప్రయాణంలో బాగా ఆకలి వేసి అలసిపోయి ఇద్దరు వేరొక చెట్టు కింద కూర్చుని ఆ సమయంలో ఇద్దరి చేతుల్లో ఒక్కొక్క పండు రాలిందట. ఆ సీత చేతిలో పడింది సీతాఫలమని, రాముడి చేతిలో పడింది రామాఫలమని తర్వాత వాడుకలోకి వచ్చాయని. అలాగే కూరగాయలలో కూడా రామములగ అంటాం, అంటే మన టమాటా అనే పేరుతో కూరగాయ. ఆంగ్ల భాషా ప్రభావంతో అది టుమేటాగా మారి. అలాగే రామములగ అనేది అస్సలు రామబాణం అనే పేరుతో ఔషధంగా ఉపయోగించే మొక్క కూడా ఉందట. రామసాగరం, రామతీర్థం ఉంది మనకి. దీని దగ్గర విశాఖపట్నం వెళ్ళే దారిలో ఉంటుంది. అక్కడే సీతారామ కళ్యాణం ఆంధ్రదేశం తరపున జరుపుతారు. ఇప్పుడు కడపలో జరుపుతున్నారు. ఒంటిమిట్ట కోదండరామ దేవాలయం. ఔషధంగా ఇవాళే నిన్న రాత్రి కోదండరామస్వామి కళ్యాణం. రాముడు, లక్ష్మణుడు, సీత, లక్ష్మణుడు మొత్తం ఒకే పీఠం మీద ఉంటారు, ఒకే రాయిలో చెక్కలు. అలాగే రామసాగరాలు, సీతాసాగరాలు అనే పేరుతో ధాన్యానికి కూడా మనవాడు పేర్లు పెట్టుకున్నారు. గోదావరి జిల్లా కడియం నర్సరీలో సీతారామ లక్ష్మణ హనుమంతుని పేర్లతో ఫలవృక్షాలు లేక మొక్కలున్నాయి. అంటే నర్సరీ అక్కడ మనం తెచ్చుకోవచ్చు కాదు. అందులో కొన్ని కేవలం శ్రీరామనవమి కాలానికే పుష్పిస్తాయట. ఒక సంవత్సరంలో మిగతా కాలంలో అసలు పూలే పూయబడు. ఇక నవరసాలలో భక్తికి స్థానం మించిందిలే. దాని భావంలాగానే ఆలంకారికులు పరిగణించారు. కానీ భక్తి రసం స్థాయికి ఎదిగి ఎవరే రామరసం అంటాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అనే ప్రముఖ కవి. ఆయన మంగళగిరి కూడా చూశారు. అదేవిధంగా రామరసం గుండెల నుండి నిశ్చందమయ్యింది కనుక రామరసం వాహిని ఆంధ్రదేశమంతటా మాత్రమే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాలు ప్రవహిస్తోంది. ఎవరే రామరసం మనకి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అద్భుతంగా పాడతారు. అవతారమూర్తి శ్రీరాముడు. ఈ విధంగా తెలుగు సంస్కృతిలో శ్రీరాముడు, రామాయణం, సంస్కృతి అంతర్లీనంగా దాక్కొని ఇదంతా ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతరంగా సాగుతూనే ఉండటాన్ని శ్రీరాముని అయ్యన ప్రయాణ ముద్ర
చెరపరానిదే ఆంధ్రదేశపు 4 చెరగులలు నిలిచి ఉండబట్టే అవతారాలు పరిపూర్ణ మానవావతారం శ్రీరాముడిదే. మత్స్య కూర్మ వరాహ నరసింహావతార కేవలం ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించడానికి పరిమితి. వామనావతారం కూడా అంతే. పరశురామావతారం మాత్రం తామస రాజ్యాల పాలన అణగద్రొక్కటానికి జరిగిన అవతారం కూడా సాత్వికత నేర్పారు. ఇక రామావతారానికి వస్తే వామనుడు కొన్నాళ్ళు నిలచిన ఆశ్రమంలో విశ్వామిత్రుడు తపోదీక్ష చేశాడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన తరువాత యుద్ధాదులు చెయ్యాలనుకోలే. ఆయన ఒక యజ్ఞం చెయ్యాలను. దానికి మారీచ సుబాహుడు విధ్వంసకాండ సృష్టిస్తుంది. ఆ విధ్వంసకాండను రక్షణ కోసం శ్రీరాముణ్ణి తీసుకొని రావాలని నిర్ణయించుకొని ఆశ్రమం నుండి బయలుదేరి అయోధ్యకు వెళ్ళి అప్పటికి రాముడికి 12 ఏళ్ళు. పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు దశరథుడు. ఆ సమయంలో వెళ్ళాడు. దశరథుడికి శ్రీరాముడి మీద అపార వాత్సల్యం. అంచేత విశ్వామిత్రుడితో తానే వస్తానని, అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తానన్నాడు. విశ్వామిత్రుడు ఒప్పుకుంటాడా? వశిష్ఠుడు సర్ది చెప్పి రామలక్ష్మణుని తీసుకొని విశ్వామిత్రుడు బయలుదేరి ఎక్కడకు ఏం చెయ్యాలో వాళ్ళేం ప్రశ్నించాలి. సాయం చెయ్యమనేదాకా నడిచారు. సాయంత్రం అయ్యేదా పొద్దు కూకుతుండగా సరయూ నది ఒడ్డున అక్కడ ఆగుదామన్నాడు మహర్షి. పొద్దు కూకితేనే ప్రయాణం ఆపడ. అలా నడక సాగిస్తూ ఉండగా 3వ రోజు తాటక ప్రత్యక్షం. దాన్ని చంపమని చెప్పాడు విష్ణు. రాముడు సందేహించిన చివరికి చంపాడు. ఇది గంగానదిని దాటంగానే జరిగినటువంటి విషయం. దేవతలు ప్రశంసించారు. 4వ రోజు కూడా నడిచి విశ్వామిత్ర ఆశ్రమం చేర. విశ్వామిత్ర ఆశ్రమం ఎక్కడుంది? దండకారణ్యం. చాలా పెద్ద అరణ్యం. అరణ్యమైన అందులో అసంఖ్యాకమైన ఋషి ఆశ్రమాలు, అంతకంటే అధిక సంఖ్యలో రాక్షస స్థావరాలు ఉన్నాయి. రావణుని సోదరులే కరదూషణాదులు, తాటక వంటి రాక్షస స్త్రీలు, మారీచ సుబాహువుల వంటి రావణ బంధువులు ఈ దండకారణ్యంలోనే ఉంటున్నారు. ఈ దండకారణ్యాన్ని ఎల్లలు అంటే సరిహద్దులు ఎంత విస్తృతంగా విస్తరించి ఉందో తెలుసు. ఈ మహారణ్యాన్ని ఉత్తరాన కొంతవరకు గంగానది, కొంతవరకు వింధ్య పర్వతం, పశ్చిమలో కొంతవరకు వింధ్య పర్వతం, ఇంకా అత్రి మహర్షి ఆశ్రయం, దక్షిణ వింధ్యం, దక్షిణ కోసలం, విదర్భదేశం, దక్షిణాపదం మలయాద్రి, దక్షిణాన ద్రావిడ పాండ్య దేశ అంటే ఈనాటి మద్రాసు రాష్ట్రంలో కొంత భాగం, తూర్పున ఉత్కళ, కళింగ, ఆంధ్ర, చోళ దేశం అంటే ఈనాటి ఒరిస్సా, ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలు కొంత మేర. అక్కడి నుండి మనం చెప్పుకోబోతున్న విషయాలు స్థానిక చరిత్ర, తల పురాణాలు, క్షేత్ర మహాత్మ్యాలే ఆధారం. మొదటిసారి శ్రీరాముడు ఆంధ్రదేశానికి విశ్వామిత్ర యాగ సంరక్షణార్థమే వచ్చాడు. ఈ విశ్వామిత్రాశ్రమం మాచర్లకు దగ్గరలో ఉన్న 2 చింతల మండలం జట్టిపాలెం గ్రామాన్ని 3 కిలోమీటర్ల దూరాన కృష్ణానది తీరాన ఉంది. అది అంతకుముందు వామనాశ్రమం. ఈ వామనాశ్రమంలోనే విశ్వామిత్ర తపస్సు చేశారు. అక్కడ పూర్వం దక్షిణాభిముఖంగా ప్రవహించే కృష్ణానది శృంగి అనే మగసి తన జడను కట్టుకొని తరలించటం వల్ల ఉత్తర దిక్కుకు అది ప్రవాహం మారి జడకు కట్టుకొని దిక్కు మార్చిన చోటు చెట్టపాలెం, తర్వాత జట్టిపాలెం అయ్యిందట. ఇక్కడ విశ్వామిత్రుడు సత్రయాగం అంటే ఎక్కువ కాలం చేసే యాగం చేశారు. ఈ యాగానికి శ్రీరాముడు క్షత్రశాల నిర్మించి పైన ఆకాశంలో ఎక్కడ ఎవరు ఏం వేసినా కింద జారకుండా బాణాలతో ఒక అంబ్రెల్లా అంటే గొడుగు కట్టేశారు. అంటే గొడుగులాగా
యాగాన్ని కాపాడేటట్లుగా చేశారు. ఈ అస్త్ర విద్యతో ఆచ్ఛాదన కలిపి కనుక అది ఛత్రశాల. ఆ ఛత్రశాల తర్వాత సత్రశాల అయిందని ఒక విధంగా విశ్వామిత్రుడు సత్రయాగం చేసిన స్థలం కనుక అది సత్రశాలగా మారిందని ఇంకొక విధంగా చెప్తారు. శ్రీరాముడి చేత విశ్వామిత్రుడికి ఇక్కడ మల్లేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ ఇక్కడ శివరాత్రి మహోత్సవం ఘనంగా జరుగుతుంది. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం ఇక్కడే రాశాడంటున్నారు స్వర్ణవ. అయోధ్య నుండి శ్రీరామ లక్ష్మణ్ విశ్వామిత్ర ఆశ్రమాన్ని చేరటానికి ముందే దారిలో శ్రీరాముడి వల్ల విశ్వామిత్ర ఆజ్ఞపై తాటక వధ జరిగి విశ్వామిత్రుడు యాగం ప్రారంభించిన 6వ రోజు యాగభంగం చెయ్యటానికి ప్రయత్నించిన మారీచ సుబాహువులలో మారీచుని శ్రీరాముడు మానవాస్త్రంతో 100 ఆమడల దూరం సముద్రంలో పడేట్టుబడి బహుబాహుని అతని అనుచరుని ఆగ్నేయాస్త్రంలో యజ్ఞంలోనే భస్మీపటలం చేసి యజ్ఞం దిగ్విజయంగా జరిగి మర్నాడు మహర్షులంతా కొలువు తీరిన సమయాన్ని మిథిలా నగరంలో జనకుడి యజ్ఞాన్ని గురించిన ప్రస్తావన శివధనస్సు సీతా స్వయంవర గమనం ప్రస్తావనకు శివధనస్సు ప్రస్తావన శ్రీరాముడిలో ఆసక్తి రేకెత్తించింది. ఎందుకంటే దాన్ని ఎవరు ఎత్తలేకపోయినట్టు వినిపిస్తోంది కల. విశ్వామిత్రుడు భవిష్యత్ దర్శనం కలవాడు కనుక రాముణ్ణి తిన్నగా అయోధ్యకు కాక మిథిలకు తీసుకెళ్ళాడు. విశ్వామిత్రుడు తానింతకాలం తనకు సిద్ధి లభించిన సిద్ధాశ్రమానికి వీర్కోలు కను వారి హిమాలయాలకు తరలి వెళుతున్నానని కూడా అలకడి రామలక్ష్మణుడు తీసుకొని మిథులకు ప్రయాణమయ్యారు. విశ్వామిత్రుడు మొదటి రోజు శోణా నది ఒడ్డున విశ్రాంతి తీసుకున్నాడు. అది కౌశాంబి విశ్వామిత్రుడి వంశమైన కుశిక వంశాన్ని ఆధారం. అక్కడ రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు తన కథ కాకుండా మిగతా కుశి వంశపు కథ అంతా చెప్పి 2వ రోజు గంగా తీరం చేర విశ్వామిత్రుడు గంగ అవతరణ కథ చెప్పాడు. 3వ రోజు విశాలా నగరం చే ఆనాటి విశాలాధిపతి సుమతి ఆతిథ్యం పొందారు. విశ్వామిత్రుడు అక్కడ చేరగానే సాగర మథనంతో ప్రారంభించిన ఆ కథ 4వ రోజు ప్రయాణంలో వారొక శూన్యంగా ఉన్న ఆశ్రమాన్ని చూసి అది గౌతమాశ్రమం. అందులో ప్రవేశించి అహల్యా శాప విమోచనం అహల్యా గౌతముల పునఃసమాగమం జరిగాయి. ఆ మన్నాడు బయలుదేరి రామలక్ష్మణులు విశ్వామిత్రుడు మిథిలా నగర ప్రవేశం చేసి జనక మహారాజు యజ్ఞం అప్పటికే ప్రారంభమై సాగు. వేదవిధుడు ఋత్వికుడు బ్రాహ్మణోత్తమ మహర్షుడు కుమారుడు అందరూ వచ్చారు. 12 రోజుల యజ్ఞం. అహల్యా గౌతముల కుమారుడు శతానందుడు జనకుడి దగ్గర పురోహితుడిగా ఉండి యజ్ఞ కార్యాలు చూస్తాడు. అతడే విశ్వామిత్రుడి చరిత్ర శ్రీరాముడికి. అందరి చరిత్ర విశ్వామిత్రుడే చెప్తే విశ్వామిత్రుడి చరిత్ర వశిష్ఠుడి కొడుకు చెప్తాడు. ఆ తర్వాత శివధనుర్భంగం, సీతా స్వయంవరం, రామాదుల కళ్యాణం, మిథిలకు అయోధ్య దగ్గర. కానీ విశ్వామిత్రుడు కారణ జన్ముడైన రాముడు తన ఆశ్రమం అయోధ్య కాకుండా తిన్నగా మిథిలకు తీసుకు మర్నాడు విశ్వామిత్రుడు హిమాలయ నిర్గమం నిష్క్రమం కూడా. ఎందుచేతంటే ఆ తర్వాత రామాయణంలో విశ్వామిత్రుడి పాత్రకు విశేషం ఏం లేదు. మిథిలా నగరం విదేహ రాజ్యానికి రాజధాని. అది ఈనాటి ఉత్తర బీహార్లో జనక్పూర్ అనే పేరుతో రైల్వే స్టేషన్ సుమారుగా 40 కిలోమీటర్ దూరం. జనక్పూర్ ఆనాటి మిథిలా. ఇది నేపాల్కు దగ్గరగా ఇప్పటి దర్భంగా, చంపారణ్యం, ఉత్తర ముజఫర్పూర్ జిల్లా ఆనాటి విదేహ రాజ్యమే. అది వేదకాలం నుండి ప్రసిద్ధి చెంది. ఇక
రాముడి జన్మభూమి కోసల రాజ్యం గురించి రేపు తెలుసు.